వెల్కమ్ టు వందన ఫ్యామిలీ లాగ్స్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఈరోజు సండే కదండి, సండే స్పెషల్ వచ్చేసి గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను. ఇలా గోంగూరని తీసుకొని బాగా కడుక్కొని దాన్ని కొన్ని నీళ్ళు పోసుకొని మగ్గించుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, కరివేపాకు, చెక్క, లవంగాలు ఇలా వేసుకొని దాళ్ళను కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి దాళ్ళను కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఫ్రెష్గా ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలియబెట్టుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు. అలా వేగిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ బాగా కడుక్కొని ఇట్లా వేసుకోండి. తర్వాత దీంట్లోకి పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, మనం చికెన్లోకి వేసే మసాలాలన్నీ వేసుకోండి. ధనియాల పొడి, కొబ్బరి పొడి కూడా వేస్తారు కదా, కొబ్బరి పొడి కూడా వేసుకోండి. అన్ని మసాలాలు వేస్తూనే మనకి చికెన్ పీస్కి మసాలాలు బాగా పట్టేది. బాగా వేసుకొని కలిపెట్టుకోవాలి, అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా. ఇప్పుడైతే అన్నీ వేసినాము కదా, బాగా కలిపెట్టుకున్నాము. ఇట్లా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము. చూడండి, కొంచెం మగ్గింది చికెన్ అనేది. ఇప్పుడు దాంట్లోకి మనము కొంచెము మగ్గించుకున్నాము కదా గోంగూరను, అది తీసుకొని వేసుకోవాలి. కారం కూడా వేసాను. గోంగూర అనేది పేస్ట్ అయినా చేసుకోవచ్చు, ఇలా లైట్గా కచ్చా పచ్చగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు. అది కూడా వేసి బాగా కలిపెట్టుకోవాలి, అంత కలిసేలాగా. ఆ గోంగూర చికెన్లో అనేది బాగా మెల్ట్ అయిపోవాలి, అందుకు బాగా కలిపెట్టుకోవాలి. గోంగూర ఇట్లా వేసుకుంటేనే మేలు పేస్ట్ కన్నా. పేస్ట్ వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. లేదంటే ఇట్లా కచ్చా పచ్చగా ఉండాలి, మాకు ఆ గోంగూర ఫ్లేవర్ తెలియాలంటే ఇట్లయినా వేసుకోవచ్చు. కొన్ని అయితే వాటర్ పోసుకున్నాం, మనకు గ్రేవీ తగ్గట్టు మనకి ఎంతైతే రసం కావాలో అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చికెను మామూలుగా లేకుండా ఇలా కొత్తగా గోంగూర అయితే ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్. గోంగూర చికెన్ అయితే భలే వచ్చింది. ఓకే, బాయ్ అండ్ హ్యాపీ సండే టు ఆల్.